సినిమా ఖచ్చితంగా చూస్తాను కానీ ఏం అర్థం కాదు. మన సినిమా ఎందుకు వస్తాం, ఉపేంద్ర గారి సినిమా ఏదో డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఉపేంద్ర గారి సినిమా వస్తాం, కానీ ఈ సినిమా మొత్తం డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు డిఫరెంట్ గా ఉంది. సో అది అర్థం అవ్వాలంటే మినిమం ఇంకో 2-3 సార్లు సినిమా చూడాలి. 10,000 అప్పు చేసినా సరే నైట్ కి సినిమా మళ్ళీ చూడాలి. అదే నైట్ అయితే అన్న మెసేజ్ అర్థం కావాలంటే మినిమం 2 బీర్లు వేసి వెళ్ళాలి, అప్పుడు ఏమైనా అర్థం అవ్వచ్చు. అది అన్న ఓవరాల్ సినిమా మీరు సాటిస్ఫైడ్ అయ్యారా? 100% ఏదో కొంచెం వెళ్తుండిపోయింది, అది ఇంకోసారి పోతే తిరిగిద్దేమని వెళ్తున్నా. సో ఇల్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తుండిద్దేమో, మళ్ళీ ఇంకోసారి పోవాలేమో డౌట్ గా ఉంది. అన్న యుఐలో పాత ఉపేంద్ర గారు మనకు కనబడ ఉపేంద్ర గారు అన్న ఒకప్పుడే మనం 10 సంవత్సరాల క్రితమే నేను దేవుడిని ఐఎమ్ ద గాడ్, గాడ్ ఇస్ గ్రేట్, ఐఎమ్ ద గాడ్ అన్నాడు. సేమ్ సిచ్యువేషన్ అప్డేటెడ్ గాడ్ అనమాట. కల్కి అవతారం డైరెక్ట్ కల్కి. అసలు కల్కి సినిమాని టార్గెట్ చేశాడు ఏం అర్థం కాల. కల్కి సినిమా ఈ సినిమా ఒకేసారి రిలీజ్ అయితే ఏది పరిస్థితి నాకైతే అర్థం కాలేదు. ఈ సినిమా పోవాలి జనాలు, ఆ సినిమా పోవాలో తెలియదు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం మామూలు. మనం 90s కిడ్స్ కి చాలా ఇష్టం ఉపేంద్ర గారు అంటే, ఇప్పుడు 2021 కిడ్స్ ఈ జనరేషన్ కిడ్స్ కి నచ్చుతుందా ఈ సినిమా? అప్పుడు ఎందుకు ఉపేంద్ర గారు అంటే ఎంత ఇష్టం వీళ్ళకి, అసలు ఉపేంద్ర గారి సినిమాలు అంటే ఎందుకు ఇది అని ఒక థాట్ ఉండిపోయింది ఇప్పుడున్న వాళ్ళకి. సో ఈ సినిమా చూసిన తర్వాత ఉపేంద్ర అంటే ఇదా, సో ఉపేంద్ర అంటే ఇదా అని ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అర్థమవుతుంది, డెఫినెట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే థియేటర్ లోకి రాగానే నువ్వు మూర్ఖుడు అయితే కూర్చో, లేకపోతే తెలివైనడు అయితే బయటకు పో అని చెప్పి పోస్టర్ వేసాడు. ఇంకమ్మా చూసి నేను బయటకు పోవాలా కూర్చోవాలి నాకే అర్థం కాలేదు. డైరెక్ట్ వేసాడు, నువ్వు మీరు మూర్ఖులు అయితే సినిమా చూస్తారు, కాకపోతే వెళ్ళిపోతారు అన్నాడు. ఏంది భయ్య అది? ఆయన స్టైల్ ఆఫ్ ట్రీటింగ్ అనుకోవచ్చా మరి కదా, అందుకే కదా నేను మూర్ఖులా కూర్చుని సినిమా చేసి ఆయన కూడా నాకు అర్థం కాల. అది అనుకున్నాను కానీ లాస్ట్ నాకు అర్థం కాల, మళ్ళీ పోతాను ఇప్పుడు. సినిమా త్రూ అవుట్ మూవీ ఎంగేజింగ్ ఉందా లేకపోతే బోరింగ్ ఉందా? భయ్యా సినిమా మాత్రం త్రూ అవుట్ కూర్చుని కన్ను ఆర్పకుండా సినిమా ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాకుండా ఒక కల్కి రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక కల్కిలో ఒక మన ఏదో కదా కాంప్లెక్స్ సేమ్ అట్లాంటి సెటప్ మొత్తం. ఏమంటున్నారంటే ఉపేంద్ర గారి సినిమా ఎలా ఉన్నా సరే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా రోజులు అవుతుంది అన్నట్టు చాలా మంది ఆడియన్స్ బయట వెయిట్ చేస్తున్నారు. మీకు అలా అనిపించిందా? ప్రతి ఒక్కరు కూడా ఉపేంద్ర గారి సినిమా అంటే డిఫరెంట్ గా ఉంటది. సో ఒకసారి మన సినిమా హీరోగా ఆయన క్యారెక్టర్ సనఫ్ సత్యమూర్తిలో క్యారెక్టర్ చేశారు, అది కాదు హీరోగా ఆయన సినిమా చూడాలంటే మనకు ఒక అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత హీరోగా ఆయన సినిమా చేయడం ఇచ్చారా ఈ సినిమాతో? నా మళ్ళీ ఉపేంద్ర కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే సినిమా అర్థం అవ్వాలంటే మినిమం 3-4 సార్లు చూడాలి. 3-4 సినిమా చూసిన తర్వాత రేటింగ్ ఇవ్వాలి.